అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీవీఎన్ తెలుగు మీడియా. సాధారణంగా చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదా కాదా? ఇదేం ప్రశ్న? చేపలు ఆరోగ్యానికి మంచిదే కదా. సరే, చేపలు ఏం తిరిగి పెరుగుతాయి? మళ్ళీ ఇదేం ప్రశ్న? చేపలు నాచు దానా తిరిగి పెరుగుతాయి. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మేం చూపించబోయే చేపలు కుళ్ళిన మాంసం, కోడి ప్రేగులు, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు తిని పెరుగుతాయి. వీటినే క్యాట్ ఫిష్ అంటారు. వీటి పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ చేపలు తినడం వల్ల ఆరోగ్యం సంగతి పక్కన పెడితే కొత్త కొత్త రోగాలు రావడమే కాకుండా తేడా వస్తే మనిషి ప్రాణాలు కూడా గాలిలోకే. మరి అటువంటి చేపల చెరువులు ఎక్కడ ఉన్నాయి? ఇక తంతు జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు? ఇక వివరాల్లోకి వెళితే, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నది రోడ్డు పక్కన ఈ క్యాట్ ఫిష్ ని అక్రమార్కులు చెరువుల్లో పెంచుతూ వాటికి ఆహారంగా కుళ్ళిన కోడి మాంసం, కోడి వ్యర్థాలను మేతగా వేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఈ చేపలు తిన్న ప్రజలు అనేక రోగాలు బారిన పడుతున్నారు. ఈ చేపల చెరువుల వలన చుట్టూ ఉన్న పంట పొలాలు మరియు మంచినీటి బోర్లు కలుషితమవుతున్నాయి. అయితే ప్రభుత్వం నిషేధించిన ఇటువంటి క్యాట్ ఫిష్ చెరువులపై సంబంధించిన శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోకుండా చేపల చెరువుల యాజమాన్యానికి కొమ్ము కాస్తూ వారికి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నారు. ప్రతి నెల అధికారులు చేపల చెరువుల యాజమాన్యం నుంచి భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులతో కొత్తపేట గ్రామ వీఆర్ఏ బేరసారాలు జరిపాడు. ఇచ్చింది తీసుకొని వెళ్లిపోండి అంటూ హడావిడి చేశాడు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఇటువంటి చేపల చెరువులపై ప్రభుత్వ అధికారిగా చర్యలు తీసుకోండని, కోడి వ్యర్థాలతో ఉన్న వాహనాన్ని మీడియా ప్రతినిధులు సంబంధిత గ్రామ వీఆర్ఏకి అప్పగించారు. అయితే సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా మీడియా ప్రతినిధులపై వీఆర్ఏ చిందులేశాడు. పని చేయవలసిన అధికారులే అక్రమ చేపల చెరువుల యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ మీడియాకి సైతం లంచం ఆశ చూపడం చూస్తుంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు వెంటనే ఇటువంటి క్యాట్ ఫిష్ చెరువులపై సరైన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.